కేసీఆర్ కుటుంబానికి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగియగానే ఫార్ములా ఈ రేస్ కేసు తెరపైకి వచ్చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని తాజాగా నోటీసులో పేర్కొంది. గతంలో ఒకసారి కేటీఆర్ ను ప్రశ్నించింది ఏసీబీ. రెండవసారి విచారణతో కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఏంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మళ్లీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం రోజు ఏసీబీ ముందు అటెండ్ కావాలని చెప్తోంది కదా. కాళేశ్వరం తర్వాత ఇప్పుడు కుటుంబంలో మరో కీలక నేతకి ఇప్పుడు మరోసారి నోటీసు. అంటే నిజానికి 27 తారీఖే అప్పుడు ఒకసారి నోటీస్ ఇచ్చారు యుఎస్, బ్రిటన్ అండ్ యుఎస్ పర్యటన వెళ్లే ముందు. ఇప్పుడు మళ్ళీ మండే అటెండ్ కమ్మని చెప్పారు. అంటే కాళేశ్వరం అయిపోయింది ఇంకా అనుకున్న సమయంలో మళ్ళీ నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో దిలీపాచారి గారు ఉన్నారు, బీజేపీ నుంచి. బీఆర్ఎస్ నుంచి మన్నే క్రిషాంక్ గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. క్రిషాంక్ గారు, సో ఫార్ములా ఈ కేసులో మరొకసారి మండే నోటీస్. ఆల్రెడీ ఒక్కసారి డే లాంగ్ విచారణ జరిగింది, ఇది సెకండ్ టైం. బహుశా జనవరిలో అనుకుంటా కదా ఫస్ట్ టైం నోటీసు. ఓకే, సో మొన్నే అటెండ్ చెప్పండి. విచారణ అప్పుడు పిలిచిండ్రు, 80 ప్రశ్నలు అడిగినరు, వాటికి కేటీఆర్ గారు సమాధానం చెప్పారు. డే లాంగ్ నడిచింది, వాటికి ప్రతి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పిండ్రు. ఇన్ఫాక్ట్ చాలా క్లియర్ గా ఈ రోజు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిండ్రు. మండే రోజు ఏదైతే విచారణకు పిలిచిండ్రో దానికి ఖచ్చితంగా వస్తాను, కోఆపరేట్ చేస్తాను అని. ఈ రోజు ఇంకొక వార్త కూడా చూసినాను భరత్ గారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఈ రోజు విచారణకు ఓటుకు నోటు కేసులో యాక్చువల్లీ హాజరీ ఉండే, కానీ విచారణకు వెళ్ళలేదు, డుమ్మా కొట్టిండ్రు అని వార్త చూసినాను. సో మేమైతే లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి, మీకు గుర్తుంటే రాహుల్ గాంధీ గారికి కూడా నోటీసులు వస్తున్నాయి. వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు జాతీయ స్థాయిలో అందరు కూడా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా రాజ్ భవన్ ల ముంగట, ఈడీ ఆఫీసుల ముంగట ధర్నాలు చేపడుతున్నారు. కానీ మేము అట్లాంటివి చేయం. నిన్న కేసీఆర్ గారి మీద విచారణ జరిగింది, కోఆపరేట్ చేసినాము. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు, విచారణకు హాజరైనరు. హరీష్ రావు గారి మీద కూడా మొన్న ఒక తప్పుడు కేసు అయితే గౌరవ హైకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. ఇందులో కూడా మేము చెప్పాల్సింది చాలా స్పష్టంగా కూడా చెప్పినాం. ఇన్ఫాక్ట్ మాకు చాలా ప్రశ్నలు ఏమున్నాయంటే, ఈ కేసులో మీరు పోయినారు, ఆల్రెడీ హైకోర్టు పోయినారు, సుప్రీంకోర్టు కూడా పోయినట్టున్నారు. కోర్టు విచారణకైతే ఏం అడ్డం పడలేదు, విచారణ చేయమని చెప్పింది, ప్రొటెక్షన్ ఇవ్వడానికి నిరాకరించింది కదా కోర్టు, హైకోర్టు. అబ్సల్యూట్లీ విచారణ డెఫినెట్ గా జరుగుతుంది. అరెస్ట్ విషయం మీద, ఇనిషియల్ గా అరెస్ట్ విషయం మీద అడగడం, యాంటిసిపేటరీ అడిగే రైట్ ఉంటది కాబట్టి దాన్ని అడగడం జరిగింది. ఫస్ట్ క్వాష్ అడగడం జరిగింది. ఇన్ఫాక్ట్ యాంటిసిపేటరీ కాకుండా క్వాష్ అడగడం జరిగింది. ఎదుర్కొంటున్నాం కూడా. ఒకటే ఏంటిదంటే, ఆ 44 కోట్లు అక్కడ ఉన్నాయి, ఫార్ములా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 44 కోట్లను ఇవాళ వరకు కూడా మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రికవర్ చేయలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నంబర్ 1 ఇదొకటి. అయితే ఇవాళ నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏంటంటే, ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వాన్ని పాలన చేయమని వాళ్లకు సమయం పూర్తిగా 5 సంవత్సరాలు ఇచ్చారు. వాళ్ళు పాలించాలి, మంచిదే, ప్రజల కోసం పాలించాలి. ప్రతిపక్ష నాయకులు ఉన్నది కూడా ప్రజల కోసమే, ప్రజల అంశాలను మాట్లాడాలి. కానీ అలాంటి ప్రతిపక్ష నాయకులను రోజు టార్గెట్ చేసుకుంటూ ఏదో ఒక విచారణ పేరు మీద కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, పాడి కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, జగదీష్ రెడ్డి గారి మీద బురద చల్లడం కానివ్వండి, స్టార్టింగ్ లో తలసాని గారి మీద బురద చల్లడం కానివ్వండి, ఇట్లా లిస్టు పేరు శ్రీనివాస్ గౌడ్ గారి మీద కానివ్వండి, ఇట్లా లిస్టు తీసుకుంటే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులు, ఆఖరికి సోషల్ మీడియా యూజర్స్ కూడా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని విదేశాలకు వెళ్ళినా కూడా మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేసిన పరిస్థితి, ఈవెన్ ఆఫ్టర్ హైకోర్ట్స్ ఆర్డర్స్ కూడా. అట్లాంటి పరిస్థితులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, మేము అడిగేది ఒకటే, విచారణ చేపట్టండి, కానీ సైమల్టేనియస్ గా రాష్ట్రంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇవాళ ఒక మహిళ తప్పు చెప్పిందా నిజం చెప్పిందా మనకు తెలియదు. ఎందుకంటే ఇది డెఫినెట్ గా మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు మా మీద వేసిన ఆరోపణలు ఏంటిది, ఫార్ములా ఈ రేస్ చేసినామని. దాంతో లాభ నష్టాలు చెప్తారా? బ్రహ్మాండంగా మేము చెప్తాం. 800 కోట్ల రెవెన్యూ వచ్చిందని అంతర్జాతీయ నీల్సన్ సర్వే చెప్పింది. 10,000 కోట్ల, సుమారు 10,000. ఒక్క నిమిషం, 800 కోట్ల రెవెన్యూ ఎట్లా వచ్చింది అంటే? రెవెన్యూ ఇప్పుడు చూడండి, ఒకటి శాటిలైట్ రైట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు 190 దేశాలు చూసింది ఒక ఫార్ములా మోటార్ స్పోర్ట్. దానికి అంత పాపులారిటీ ఉంది కాబట్టి
190 దేశాలు చూసినప్పుడు దానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రేక్షకులు, హోటళ్లు కానివ్వండి, అంతర్జాతీయ క్రీడాకారులు కూడా, అంటే సచిన్ టెండూల్కర్ గారు లాంటి వాళ్ళు, అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు వచ్చి వారి ఇక్కడ కానివ్వండి అంతర్జాతీయ స్టేట్ గవర్నమెంట్ కి రాలే కదా రెవెన్యూ, స్టేట్ గవర్నమెంట్ కి ఏం రాలే కదా. హైదరాబాద్ అట్లా కాదు, హైదరాబాద్ కి వచ్చినప్పుడు టాక్సెస్ రూపంలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, హోటల్ ట్యాక్స్, ఫుడ్ రాష్ట్ర ప్రజలకు ఎగ్జాక్ట్లీ ఆ అంచనాతో అంటే శాటిలైట్ రైట్స్ స్టేట్ గవర్నమెంట్ రాదు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కి వస్తాయి. అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే జనరేషన్ ఉంటుందో అనేది నేను చెప్తున్నాను. సో ఇక్కడ తినే ప్రతి ఒక్క వస్తువుకైనా, జరిగే ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ కైనా స్టేట్ గవర్నమెంట్ కి వస్తాయి. అదొకటైతే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అదే టైంలో, ఎందుకంటే మేము కేవలం ఒక ఫార్ములా రేస్ అన్నట్టు కాదు, ఒక మొబిలిటీ క్యాపిటల్ కావాలని ఒక టెస్లా తెచ్చే ప్రయత్నంలో భాగంగా మేము ఇక్కడ ఈవీ సమ్మిట్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కదా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు సుమారు 8,000 కోట్లు వాళ్ళు కానివ్వండి. ఇన్ఫాక్ట్ వి వైట్ ఫర్ BYD, ఆల్మోస్ట్ ఆ ఒప్పందం కూడా జరిగేది. BYD కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయ్యేది. అట్లా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సో ఇట్ వాస్ అ సక్సెస్ఫుల్ రేస్. అదే ఇవాళ చూడండి, ప్రపంచ స్థాయిలో ఇవాళ ఎన్నో దేశాలు కూడా చేస్తున్నాయి, కానీ వీళ్ళు ఏం చేశారు, బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇవాళ అదే రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళు సేమ్ రాష్ట్ర ప్రభుత్వమే కదా మొన్న మళ్ళా మిస్ వరల్డ్ అనేది పెట్టడం జరిగింది. మిస్ వరల్డ్ అని వాళ్ళు పెట్టిండ్రు. తర్వాత చూసినాం మనం, మిస్ వరల్డ్ పేరు మీద మేఘా ఎట్లొచ్చిందో రకరకాల, ఇనిషియల్ గానేమో పార్ట్నర్షిప్ దొరకలేదు అని చెప్పిండ్రు. మిస్సింగ్ ల్యాండ్ చాలా పెద్ద ఆరోపణలు చేసింది భరత్ గారు. అది నిజమా అబద్ధమా ఎవరికీ తెలియదు, కానీ విచారణ అయితే జరగాలి కదా. అట్లాంటిది ఎందుకంటే ఒక అంతర్జాతీయ ఈవెంట్ మీరు ఇక్కడ చేసినప్పుడు అందులో ఒక మహిళ హరాస్మెంట్ జరిగింది, నన్ను ఒక వేశ్యలాగా చూసిండ్రు ఇక్కడ అనే స్టేట్మెంట్ పోయి అంతర్జాతీయ పత్రికల్లో ఇచ్చినప్పుడు మరి దాని మీద కనీసం విచారణ చేపట్టిర్రా? లేదు. దాని మీద విచారణ ఇంటర్నల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసామన్నారు కదా. ఎవరికి తెలుసు ఇంటర్నల్ ఎంక్వైరీ ఏం తెలుసు? ఇప్పుడు ఇక్కడనేమో అపోజిషన్ మీద ఎందుకు చెప్తాను, దాన్ని క్వశ్చన్ చేసినందుకు, న్యూస్ పేపర్ ఆర్టికల్ చేసినందుకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచిరండి విచారణకు. ఐ వాజ్ కాల్డ్ టు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్. సో క్వశ్చన్ చేసే వాళ్ళను ఇవాళ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడనేమో సేమ్ థింగ్, మేము ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ తీసుకొని వచ్చినాం. మేము అంతర్జాతీయ పారామీటర్స్ లో ఏమేమి రెవెన్యూ జనరేట్ అయింది, ఏం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అని మేము చెప్తున్నప్పుడు దాని మీద మీరు ఇంత విచారణలు చేస్తున్నప్పుడు మరి వాటి మీద కూడా విచారణ చేపట్టాలి కదా. ఎవరు మీరు కాళేశ్వరం విచారణ చేసిర్రు, ఎస్ డెఫినెట్ గా నో విచారణ జరగొద్దు అని అయితే మేము అనలేదు, విచారణకు హాజరైండ్రు. కానీ సైమల్టేనియస్ గా SLBC టనల్ కొలాప్స్ అయింది కదా, 8 మంది ప్రాణాలు పోయినాయి కదా. ఇట్ కుడ్ హావ్ బీన్ ఈవెన్ 50, ఎందుకంటే ఒకసారి మెంబర్స్ ఉండే అందులో వచ్చారు, ఆ 8 మంది చనిపోయారు. దాని మీద విచారణ లేదు. కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం, విచారణ లేదు. కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. ఒక్క నిమిషం, కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. రామ్మోహన్ రెడ్డి గారు, ఫార్ములా రేస్ అంటే నిజంగానే ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా పోటీ పడే పరిస్థితి. సరే, అది ఫార్ములా 1, ఇది ఫార్ములా E. ఓకే. రెండోది, ఇప్పుడు దానివల్ల 44 కోట్లలో KTR కో లేకపోతే దానికి ఏదైనా ముడుపులు ఏమైనా ముడితే గనక దాని మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ మనీ ట్రయల్ ముడుపులు ముట్టినట్టు ఎటువంటి ఆధారం లేదు. సో ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది కాబట్టి కుటుంబాన్ని ఏదో ఒకటి వేధించాలని నోటీస్ ఇస్తున్నారా? భరత్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ZTV ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఎందుకనంటే కాళేశ్వరం అయిపోయిందని కూడా సార్, కాళేశ్వరం ఇప్పుడే కదా మొదలైంది. అంటే కేసీఆర్ విచారణ అయిపోయింది, రిపోర్ట్ ఇవ్వాలి. ఇంకా అదే తోక నుంచి మొదలు పెట్టుకుంటే తలకాయ దాకా విచారణ ఉత్తరాలైనాయి. సో దాంట్లో జరిగినటువంటి అవినీతి అనేటటువంటిది మేము కాదు, అటు విజిలెన్స్ అయినా, NDSA అయినా, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కమిషన్ ఏమో రిపోర్ట్ రావాల్సినటువంటిది ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి అయితే మిగతా 2 మాత్రం వచ్చినాయి కదా చాలా స్పష్టంగా వచ్చినాయి కదా. జియో టెక్నికల్ సర్వేలకి మొదలు పెట్టుకుంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ దాకా కూడా కుంభకోణాలు ఎట్లున్నాయి, అసలు ప్రాజెక్టు అప్లికేషన్స్ అనేటటువంటి పూర్తి కాకంటే ముంగటనే మరి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఎట్లా క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు అనేటటువంటి దాకా. సరే, నేను చెప్పే కాళేశ్వరం మాట్లాడండి, ఎందుకంటే లెట్ us confine to ఫార్ములా E. అది దానికి అవుతుంది. అసలు ఫార్ములా E మీరు ఇప్పుడు ఒక మంచి ప్రశ్న వేసిండ్రు, KTR గారికి ఇన్ రిటర్న్ ముడుపు రాకుండానే అవినీతి ఎట్లయితుంది అని.
అవినీతి నిరోధక శాఖలో మీరు అవసరానికి 10 రూపాయలు ఇస్తే 4 రూపాయలు క్యాష్ రూపకంగానే తీసుకుంటేనే కాదు సార్. ప్రజాధనాన్ని వృధా చేస్తూ నీ ఫ్యాన్సీస్ కోసము నీ అధికార దుర్వినియోగం చేస్తూ హై హ్యాండెడ్నెస్ గా అది మన సొంత ఆస్తులకు వ్యవహరించినప్పటికీ కూడా నీకుంటున్నటువంటి దురుద్దేశాన్ని ప్రకటిస్తూ ఏసీబీ కేసులు చేయొచ్చు. ప్రజాధనం దుర్వినియోగం ఎట్లా అవుతుంది? ఫార్ములా 1 రేసు, ఫార్ములా ఈ రేసు నేను చెప్తా. అంతకుముందు ఇయర్ కూడా కండక్ట్ చేశారు. నేను చెప్తాను సార్. అంతకుముందు ఇయర్ నుంచి కూడా అంతకుముందు ఇయర్ ఏమో ట్రై పార్టీ అగ్రిమెంట్ కదా భరత్ గారు. ఇప్పుడు క్లియర్ గా అవుట్ లైన్ లో మనం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ లో ఫార్ములా ఈ అని అంటే ఎలక్ట్రికల్ కార్లకి సంబంధించినటువంటి ఒక రేసింగ్ పెడితే కేటీఆర్ గారు చెప్పేది ఏంటి అని అంటే ఈడ మనం రేసింగ్ పెడితే సుమారు 49 దేశాలలో మన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఎలక్ట్రికల్ కార్ల సంస్థలు, తయారీ సంస్థలు హైదరాబాద్ దిక్కు చూస్తాయి. తద్వారా ఆకర్షితులై ఇక్కడ పెట్టుబడులు పెడతాయి అనేటటువంటి ఉద్దేశంతో నేను చేసిన అని అన్నాడు. ఇది సార్. సో ఫార్ములా ఈకి సంబంధించినటువంటి 49 దేశాలకెంచి మరి ఏ ఒక్క దేశం కించనా ఒక కంపెనీ వచ్చి ఎలక్ట్రికల్ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టిందా అంటే దానికి జవాబు బీఆర్ఎస్ బాగా చెప్తుంది మాకంటే ఎక్కువ. ఇప్పుడు ఇందాక బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, బీవైడి వచ్చిందంట కానీ రాలేకపోయిందంట. అదే రాలేకపోయింది. పోనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ యూ ట్రై టు క్లెయిమ్ దట్ బీవైడి ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఎస్పెషల్లీ, వాళ్ళు చాలా స్పష్టంగా భారతదేశంలోనే మా యొక్క ఎక్స్ప్లోరేషన్స్ లేవు అని చెప్పి ఈ దుష్ప్రచారాలు పోతున్నటువంటి గాను ఆ సందర్భానికి ఇన్ రిటర్న్ గా అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ సార్. మీ ముంగట ల్యాప్టాప్ ఉంటే మీరు గూగుల్ సర్చ్ లో బీవైడీస్ ఏమంటారు రిప్లై టు ఆర్ రెస్పాన్స్ టు ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఒకసారి కొట్టండి వస్తుంది. కృషాంక్ గారు ఏదో చెప్పాలంటుకుంటారు, చెప్పండి కృషాంక్ గారు. అయిపోయినాక చెప్పానండి ప్లీజ్. నేను చెప్తాను చిన్న ఆన్సరే కదా. అసలు భారతదేశంలోనే వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ లేనప్పుడు భవిష్యత్తులో బీవైడీ వచ్చేది అనేటటువంటి క్లెయిమ్ చేసుకోవడానికి టెస్లా అంటే టెస్లాను కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం అంటున్నారు. ఇన్వైట్ చేద్దాం అనుకుంటే నువ్వు రేట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆకర్షితులు అవుతారు కాబట్టి పెట్టినావు నువ్వు. 49 దేశాలలో మనం ప్రపంచ పటంలోకి ఎక్కినామని అన్నావు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి? అమర్ రాజా చెప్తున్నాడు. మరి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అక్కడ కృష్ణన్ గారు గాని కేటీఆర్ గారు గాని వాళ్ళ యొక్క గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ దశాబ్దాల క్రితం హైదరాబాద్ బేస్డ్ ఉంది. మీరు కొత్తగా తీసుకొచ్చి పెట్టినటువంటి దుకాణం ఏం లేదు, వాళ్ళ బ్యాటరీల దందనే ఉంది. వాళ్ళ ఎలక్ట్రికల్ కార్ల యొక్క యూనిట్ కొత్తగా సంకల్పించినటువంటిది ఏం లేదు. ఈ కార్ రేస్లను చూసి ఏమంటారు ఇంప్రెస్ అయిపోయి. రెండవది బీవైడీ అయిపోయింది, ఇదే అయిపోయింది. కొత్తగా మధ్యలో హుండై అని చెప్పి కూడా మాట్లాడిండ్రు. ఎందుకంటే అది కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. హుండై ఏంటని పెట్టిన భరత్ గారు ఎలక్ట్రికల్ కార్ యూనిట్స్ కనీసం అట్లాంటి ప్రపోజల్స్ ఏంటని పెట్టిన చరిత్ర ఉందా? ఇది కేవలం ఎన్నికల కంటే ముంగట కేటీఆర్ ఐటీలో ఏదో చేసేస్తుండు. ఈయనేదో గ్లోబల్ స్టార్ అనేటటువంటి ఆయన ఫ్యాన్సీస్ తీర్చుకోవడానికి, తద్వారా సినిమా ఇండస్ట్రీలకు దగ్గరైందేమో తప్ప లేకపోతే సెలబ్రిటీలకి ప్రొఫైల్ పెద్ద. ఇక్కడ ఒక పాయింట్ ఆయన తెలంగాణ ప్రజల్ని అట్రాక్ట్ చేశారు కానీ క్రిమినల్ కాన్స్పిరసీ లేదు కదా అంట. ఇలా క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ముడుపులు ముడుతున్న కరప్షన్ యాంగిల్ ఉందా? నేను చెప్తా, అది కూడా చెప్తాను సార్. కరప్షన్ యాంగిల్ ఉంటే ఓకే. కోసము మేము ప్రజలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకునేందుకు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మీరు మిస్ వరల్డ్ కండక్ట్ చేశారు చెప్తున్నా. అవును యా కృష్ణ గారు ఇస్తాను ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగిండ్రు భరత్ గారు. మేము మిస్ వరల్డ్ చేసినాం, ఏడనన్నా చట్టానికి లోబడి చేసినామా చట్టాన్ని ఉల్లంఘించి చేసినామా? ముఖ్యమంత్రి గారి పరిధిలో చేసినామా, కేబినెట్ పరిధిలో చేసినామా, లేకపోతే ఎవరు తెలియకుండా తాటుకు మాటికి సొంతంగా సంతకాలు పెట్టి నోట్ ఫైల్ మీద జస్ట్ కన్సెంట్ ఇచ్చినందుకు కోట్ల చెల్లింపులు చేసుకుంటూ పోయినామా? మేము ఎక్కడనన్నా రాజ్యాంగానికి కట్టుబడకుండా గిట్ట చేసిందుందా? చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటిది గిట్ట ఏమన్నా ఉందా? లేకపోతే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ని ఉల్లంఘించినటువంటిది ఉందా? లేకపోతే ఫైనాన్షియల్ కోడ్ ని తుంగల తొక్కినటువంటిది ఏమన్నా ఉందా? ఫార్ములా ఈ కేసు మొత్తం అదే కదా. బిజినెస్ రూల్స్ ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటిది 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అనుమతులు ఇవ్వడానికి అవకాశం లేదు. దానికి క్యాబినెట్ నుంచి ఉండాలి. ఇంకోటి హెచ్ఎండిఏకి మంత్రి గారు అనేటోళ్ళు వైస్ చైర్మన్ లెక్క ఉంటారు.
దానికి చైర్మన్ లెక్క ముఖ్యమంత్రి గారు ఉంటారు. అసలు దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే కదా గవర్నర్ గారి దగ్గర విచారణ చేయాలని చెప్పి ప్రజాప్రతినిధి అయినటువంటి కేటీఆర్ గారిని విచారణ చేయాలని చెప్పి అనుమతి కోరినాము. నెల రోజులు సమయం తీసుకుంటారు భరత్ గారు, నెల రోజులు సమయం తీసుకుంటారు. మేము ఆ కేసు పెట్టి సెక్షన్స్ చూసినాక నేను లీగల్ గా నేను సంప్రదింపులు చేస్తా, తర్వాతనే నేను దీనికి అనుమతిని ఇస్తా అని చెప్పి గవర్నర్ గారు 1 month లీగల్ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే మాకు అనుమతులు ఇచ్చి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా దీన్ని. అసలు హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్ గా నేరుగా డబ్బులు మీరు ఎఫ్ఈఓ కియానికి మీరు ఎవరు సార్? అసలు ఇంకోటి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది, ఎవరెవరికి ప్రమోటర్, తర్వాత ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అండ్ హెచ్ఎండిఏ. మనం కేవలం ఫెసిలిటేటర్స్ సార్ అగ్రిమెంట్ ప్రకారము. ఈ అగ్రిమెంట్ 2 ఏళ్ల కోసం మనం చేసుకున్నాము. భరత్ గారు, అబద్ధం నంబర్ 1. ఇప్పుడు ఏమని అన్నారు అంటే అసలు బీవైడి దేశంలోనే రావాలని అనుకోలేదు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు, మీరు ఇది చెక్ చేసుకోండి అని కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ అన్నారు కదా. సరే మేము అబద్ధం చెప్పినామా లేదా పక్కన పెడితే 30th March నేను డేట్ తో సహా చెప్తున్నా, గూగుల్ వాళ్ళని చేసుకోండి, మీకు ఎన్డీటీవీ అన్ని దేశంలో ఉన్న ఆర్టికల్స్ అన్ని వస్తాయి. 30th March శ్రీరామ్ కర్రీ గారని మన ముఖ్యమంత్రి ఆఫీస్ లో వారి మీడియా డైరెక్టర్ రిలీజ్ చేసి అన్ని వాట్సాప్ గ్రూప్స్ లకు అండ్ ప్రెస్ రిలీజ్ కి ఏమని తెలుసా? తెలంగాణ గవర్నమెంట్ ఐడెంటిఫైస్ 200 acres ఫర్ చైనీస్ ఆటోమోటివ్ జాయింట్ బీవైడి. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు సార్? అసలు బీవైడి రావద్దనే అనుకున్నది దేశంలోకి, తెలంగాణ వదిలేండి దేశంలోకే రాలేదు అని అన్నప్పుడు మరి ఏ బేసిస్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఏది రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఎట్లా రిలీజ్ చేస్తుంది ఈ నోటు బీవైడి అనేది? ఇక్కడనే అబద్ధాలు అదే భరత్ గారు. దీని తర్వాత ఫస్ట్ ఇప్పుడు చెప్తాను మీకు, ఇక నేను ఇంటరప్ట్ చేయొద్దు దయచేసి. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం కృష్ణ గారు చెప్పనండి, చెప్పిన తర్వాత రాస్ ఆర్గ్యుమెంట్ వద్దు. దీని తర్వాత 30th March తర్వాత 1st April నాడు ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్, 1st April నాడు ఒక స్టేట్మెంట్ వచ్చింది, బీవైడి హ్యాస్ డినైడ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది. ఇది వాస్తవం, హాఫ్ ఫ్యాక్ట్ చెప్పొద్దు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొకటి ఇప్పుడు ఏమంటారు అంటే ఫ్యాన్సీస్ అండ్ ఫ్యాంటసీస్ అనేది ఏదైతే చెప్పారో, ఇప్పుడు అనుముల తిరుపతి రెడ్డి గారు లాగా పోయి మిస్ వరల్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి కాదు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు పోయి మరి మిస్ ఇంగ్లాండ్ చెప్పినట్టు అట్లాంటి ఈవెంట్ ని చేయలేదు. ఇక్కడ చాలా ప్రత్యేకంగా నేను ఒక లిస్టు చెప్తాను. అమర్ రాజా బ్యాటరీస్ గురించి వారు అన్నారు. ఇప్పుడు ఏమని అన్నారు అంటే ఇది హెడ్ క్వార్టర్స్, గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా వీళ్ళు ఏం తీసుకొని వచ్చిరారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి నేను అమెజాన్ ని తీసుకొని వస్తున్నా, నేను ఫలానా కంపెనీని తీసుకొని వస్తున్నా, ఇక్కడ ఉన్న కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, మరి అమెజాన్ ది ఎందుకు ఎక్స్పాన్షన్ అనే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రకటన చేసుకుంటున్నారు? అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకంటే ఆన్ రికార్డ్ అమర్ రాజా బ్యాటరీస్ హాజ్ అనౌన్స్ ద ఫిగర్ ఆల్సో 9,500 crores వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి అది ఒకటే కాదు, ఇంకేం వచ్చినాయి అని లిస్ట్ చెప్పి అడిగారు కదా, నేను చెప్తున్నాను దయచేసి చెక్ చేసుకోండి. ఫార్ములా ఈ ద్వారా అదే సమయంలో ఇవి మేము సమిట్స్ పెడుతున్నప్పుడు బిల్టీ ఎలక్ట్రిక్ అనే సంస్థ వాళ్ళ 3-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిక్ ఫెసిలిటీని ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఫార్ములా ఈ అనే సంస్థ అలాక్స్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ గిగావాట్ క్యాథోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే దాన్ని రామ్మోహన్ గారు రాసుకుంటున్నారో రాసుకొని దాన్ని రీచెక్ చేసుకోవాలి. ఫార్ములా ఇంకోటి బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ అటరో అనే ఒక దాన్ని కూడా సంస్థను తీసుకొని వచ్చారు. సో నేను అనేది ఏంటంటే 491 million చూసిరండి. ఫార్ములా ఈ ఆడియన్స్ ఎంత తెలుసా? 491 million. ఇది మెయిన్ గా చెప్పింది నేను బీఆర్ఎస్ తరఫు నుంచి మేము రాసింది కాదు, చెప్పింది. దయచేసి వాళ్ళు అన్నారు కదా గూగుల్ చదువుకుంటారు కదా, గూగుల్ వాట్సాప్ ఏం చదువుకుంటారో రేవంత్ మన రామ్మోహన్ గారు కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ కంక్లూడ్ ఈ లాజిస్టిక్స్ పక్కన పెడితే లీగల్ గా నేను ఒక మాట చెప్తాను. ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు, ఆనరబుల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు సుప్రీంకోర్టులో ఈ మధ్యనే ఒక మాట చెప్పారు. ద అబ్సెన్స్ ఆఫ్ మోటివ్, ఒకవేళ ఒక క్రిమినల్ దాంట్లో ఉంటే దాని క్రిమినల్ మోటివ్ ఏంటిది, అది ఒకవేళ అబ్సెన్స్ ఉంటే ఇలాంటి ఎవిడెన్స్ లో దెన్ అక్యూజ్డ్ వైపే ఉంటది కేసు. అక్యూజ్డ్ అందులో యూ కెనాట్ గివ్ ఎమ్ ఎనీ కన్విక్షన్ అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మా పాయింట్ ఏంటంటే వీళ్ళు కరప్షన్ అని అంటారు, ఇంకోటి ప్రొసీజరల్ అని అంటారా. ప్రొసీజర్స్ అని అంటే అది డిఫరెంట్ కేసు అవుతుంది కదా. మీరు కరప్షన్ అంటే వేర్ ఇస్ ద క్రిమినల్ మోటివ్ ఇయర్? డబ్బులు అక్కడ ఉన్నాయి,
సో ప్రొసీజరల్ ల్యాబ్స్ అని మీరు అంగీకరిస్తున్నారు, ఎందుకంటే ఎలక్షన్ హడావుల్లో ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది దట్స్ అ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇస్ దట్ అ కేస్? ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది మనం డిఫరెంట్. మీరు యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టి కరప్షన్ కేసు ఏసీ మీద ఇలా ఆయన సొంతంగా ఏదో చేసుకున్నాడు ఎన్ని కోట్లు, వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ ఇవాళ వరకు కూడా మీరు తేల్చలేకపోయారు. అల్టిమేట్ గా మేము చెప్పేది ఒకటే అండి, డైవర్షన్, డిమాలిషన్స్, డిస్ట్రక్షన్, ఇది ఒకటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. డిమాలిషన్ల కోసం బుల్డోజర్ వాడతారు, డైవర్షన్ల కోసం ఈ ప్రచారాలు, ఈ విచారణలు ఇవన్నీ చేస్తారు అంతే. ఒకసారి బీజేపీ ప్రశ్న తీసుకుందాం. మళ్ళీ ఇస్తాను, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, ఎనఫ్ టైం ఉంది. దిలీప్ గవర్నర్ దీనిలో ఒకటి ఏంటంటే వాళ్ళు అలెక్ట్ చేశారు ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఫిక్స్ అయినా, అందుకని గవర్నర్ దీనికి ప్రాసిక్యూషన్ కి అంగీకరించారని అప్పుడు ప్రాసిక్యూషన్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ ఆరోపించింది. మీరు చెప్తున్న అంశాలపైన జనాలు చూస్తా ఉన్నారు. ఇంతకుముందు విచారణ ప్రారంభమైంది, విచారణ ప్రారంభమైన తర్వాత వచ్చిన ఫలితాలను కూడా చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో సీరియస్ గా లేదండి. ఎన్ని రకాలుగా చెప్పినా, ఏ విధంగా చెప్పినా, వారు గడిచిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల పైన మేము సీరియస్ గా యాక్షన్ మోడ్ లో ఉన్నాము అనేది ఉట్టి శుద్ధ తప్పు ప్రచారం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సీరియస్ గా లేదు. ఎందుకనంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు, తెలియాల్సిన అవసరం ఉంది అందరికీ. ఈ రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు పైన విజిలెన్స్ కమిటీ విచారణ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కాకుండా ఒక విజిలెన్స్ కమిటీ విచారణ చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 38 మంది పైన చర్యలు తీసుకోమని చెప్పి అధికారులు, ఈ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కాకుండా కేవలం అధికారుల పైన, దాంట్లో 17 మంది పైన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 17 మంది పైన క్రిమినల్ చర్యలు, మిగతా వారందరి పైన డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోమని చెప్పి వీరు విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏం చేసిరండి? 17 మందిలో దాదాపు 5 మందికి మళ్ళా ప్రమోషన్లు ఇచ్చి అక్కడనే కాళేశ్వరం ప్రాజెక్టులనే ప్రమోషన్లు ఇచ్చింది ఈ అధికారులకి. అంటే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, మీ చిత్తశుద్ధి ఏందనేది ఇక్కడ తెలుస్తలేదా? కనుక మీరు ఈ విచారణ చేస్తున్నాము, ఆ విచారణ చేస్తున్నాము, ఆ కమిషన్ రిపోర్ట్ వస్తుంది, ఈ కమిషన్ రిపోర్ట్ వస్తుంది అనేది కాలయాపన కోసం తప్ప, మీ లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం తప్ప మీరు చేస్తున్న ఇంత సీరియస్ ఒప్పందం రకరకాల వినిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నారు. ఎట్లా నేను అదే అంటున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. భరత్ గారు, మన కళ్ళ ముందల ఒక 2 అధికారుల పైన ఏసీబీ రైడ్ చేసింది. మనం అందరం మన కళ్ళ ముందల చూసినాము. కేవలం 2 అధికారుల పైన ఏసీబీ రైడ్లు చేస్తే 350 కోట్ల అక్రమాస్తులు, ఒకరేమో ఈఎన్సీగా పనిచేసారు కాళేశ్వరం ప్రాజెక్టులో, ఒకరేమో ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిండు. 2 అధికారుల పైన, ఇంత కింది స్థాయి అధికారుల పైననే దాడి చేస్తే 350 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తిస్తే, మీరు మిగతా ఆఫీసర్ల పైన, లేదనుకుంటే కాంట్రాక్టర్లు, లేదనుకుంటే దాని వెనుక ఉన్న ఈ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాల ఆస్తులు సంపాదించుంటారు. దీని గురించి ఎందుకు చర్యలు లేవు అంటున్నా. మీరు ఏం చేస్తా ఉన్నారు? అంతా తూతూ మంత్రంగా చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను బయటికి తీసుకురావాలనే ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఈ ప్రభుత్వం లోపల కొరవడింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టు పైన మీ చర్యలు శూన్యము. మీరు చర్యలు ఏం తీసుకుంటలేరు అనేది తెల్లం. కనుక ఇప్పుడు వీళ్ళు ఇంకొకటి, దీనివల్లనే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల లోపల అక్రమాలు జరగలేదా? ఏ కార్యక్రమం తీసినా అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, కమిషన్లు దండుకున్నారు. బాహాటంగా అందరికీ తెలుసు. దానివల్లనే అధికారానికి దూరం అయింది ఆ ప్రభుత్వం. కానీ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? 18 నెలల కాలంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని అంటే లోపాయికారి ఒప్పందాలు ఆ ప్రభుత్వంలో చేసిన వాళ్ళ పైన దగ్గర వీళ్ళు కమిషన్లు దండుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కనుకనే చర్యలు శూన్యమని చెప్తా ఉన్నాం. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము భారతీయ జనతా పార్టీ పైన నెపం నెట్టి వారు మా పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. అరే మేము అధికారంలో లేము, దమ్ముంటే మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం కేబినెట్ ఎంక్వైరీ చెప్పాలంటున్నారు. అందుకనే సిబిఐ ఎంక్వైరీ కోరండి. పిసిసి ప్రెసిడెంట్ గా యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు 100 మాటలు చెప్పిండు. సిబిఐ ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి లెటర్లు కూడా రాసిండు. సిబిఐ ఎంక్వైరీ తనకు తానుగా వచ్చి చేయడం లేదు. ఈడ ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరితే చేయడం కోసం అవకాశం ఉంది.
పిసిసి ప్రెసిడెంట్ గా కాంప్లైంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఎండార్స్ చేయమని చెప్తున్నాం. ఖాళీ ఆయన ఇచ్చిన ఇంతకు ముందు ఇచ్చిన కాంప్లైంట్ పైన ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి ఎండార్స్ చేసి పంపిస్తే 24 గంటల లోపల సిబిఐ విచారణ ప్రారంభిస్తాము. నెలల అవసరం లేదు. మీరు చేసిన అన్ని తప్పుల్ని పాపాలను మొత్తం బయట పెడతాం. దానికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీ? రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. సేపు సమయం ఏం తీసుకోను. ఎందుకు అని అంటే గొర్రెల కుంభకోణం దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫార్ములా ఈ దాకా ఈడీ ఉంది సార్, మోడీ గారి ఉంది. మేమన్నా విచారణకు పిలుస్తున్నాము, కక్షపూరిత రాజకీయాలు అని చెప్పి ఆరోపణలను ఎదుర్కొంటా ఉన్నాము, విచారణ ముందుకు తీసుకుపోతున్నాం. కానీ ఈడీ అంటే గొర్రెల కుంభకోణం దాకా మరి పట్టుకుందా? మోడీ గారి అడ్డం పెట్టి టీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నా తెలంగాణ ప్రజలకు తెలుసు. మేము విచారణకు పిలుస్తున్నాం. ఎందుకు ఒక్కరి మీద కూడా విచారణ గానీ చర్యలు గానీ తీసుకోలేదు ఇప్పటిదాకా. మీకు చేతగానప్పుడు లిక్కర్ కేసు ఈడీ పెట్టింది కేసు ఆమ్ ఆద్మీ పార్టీ మీద సార్, కుటుంబం మీద కాదు. కవిత మీద కూడా పెట్టింది, అరెస్ట్ కూడా చేసింది కదా. అవును, సబ్సిక్వెంట్ గా దాంట్లో అదేం వాళ్ళు కావాలని 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక కేసు కల్వకుంట్ల కుటుంబం మీద పెట్టిందా బీజేపీ? ఇప్పటి వరకు ఒక్క కేసు. 18 నెలల కాలంలో పెట్టిన కేసు చర్యలేండి అది చెప్పండి. విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన చర్యలేండి? విజిలెన్స్ కమిటీ ఇచ్చిన విచారణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన మీ చర్యలేంటి? అధికారుల పైన చర్యలు తీసుకోమని చెప్పారు. ప్రమోషన్లు ఇస్తున్నారు, అధికారులకే ప్రమోషన్లు ఇచ్చి మళ్ళీ దొంగల పక్కన పెట్టుకున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఏసీబీ రైడ్లు ఎవరు చేస్తారండి? రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. విజిలెన్స్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారండి? రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీ కేంద్ర ప్రభుత్వం గిట్ట విచారణ చేసి వీళ్ళు దోషులు అని చెప్పి మేము అరెస్ట్ చేయకుంటున్నామా? మీరు చేతనైనటువంటి మాటలు మాట్లాడారు. మీరు విచారణ అంటే మీరు విజిలెన్స్ కమిటీ ఎందుకు వేసిర్రు? టైం పాస్ చేయడం కోసం వేసిర్రా? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కాలయాపన ఎందుకు చేస్తున్నారు? చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? ఒకటిగా టైం పాస్ చేయడం కోసం విజిలెన్స్ కమిటీ అని చెప్పి విచారణ పేరుతోటి కాలయాపన చేస్తున్నారా? తెలంగాణ వచ్చినాక ఏడాది లోపల ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి మీద విచారణ జరిగింది సార్, పిఎస్ స్కామ్ మీద. ఇప్పటిదాకా దాని దిక్కు దివానా లేదు. వీళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే విచారణకు ఎదుర్కొన్నాడు కదా. తర్వాత ఎక్కడ పోయింది సార్ ఆ కేసు? బీజేపీ ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడడానికి మాత్రమే ఉన్నారు తప్ప ఇప్పటి వరకు ఒక కేసు పెట్టినా చరిత్ర లేదని నేను సింగిల్ గా చెప్పినా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టినాం. గొర్రెల కుంభకోణం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం ఫార్ములా దాకా. చెప్పండి, ఒక సూటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓటుకునేటి కేసులో రేవంత్ రెడ్డి గారి పైన కేసు నమోదైంది. అంటే విచారణ ఇప్పుడు జరుగుతలేదు అనుకుంటున్నారా, జరుగుతుంది అనుకుంటున్నారా? దీంట్లో కేంద్రము రేవంత్ రెడ్డి గారు కుమ్ముకొని అది సుప్రీంకోర్టులో అన్ని గట్లనే విచారణ జరుగుతాయి. అదేమో సుప్రీంకోర్టులో ఉంటది, ఇదేమో ఈడ ఉంటది. అదే నేను అంటున్నా, విచారణ అనేది కొనసాగుతుంది. కేసులు పెట్టలేదు, తీసుకపోలేదు. నీ దగ్గర ఇచ్చిన రిపోర్ట్ పైన చర్యలు తీసుకోండి అని అంటే నాకు వేరే దాని గురించి చెప్తారు. విజిలెన్స్ కమిటీ ఇచ్చిన విచారణ రిపోర్ట్ పైన మీరు తీసుకున్న చర్యలేంది? అధికారుల పైన ప్రమోషన్లు ఇస్తారా? వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోండి అని చెప్పి విజిలెన్స్ కమిటీ ఇస్తే ప్రమోషన్లు ఇచ్చిరండి. కాదు, మీ ఆరోపణ ఏంది ఇప్పుడు? అంటే కేటీఆర్ ఇప్పుడు వాళ్ళేమో కక్ష సాధింపట్టారు, మీరేమో టైం పాస్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీరిద్దరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నందుకే ఏ దానిపైన రేవంత్ రెడ్డి గారు లోపాయికారి విచారణ అయితే కాళేశ్వరం ఎంక్వైరీ కమిటీ ఎందుకు ఇస్తారు? అరే కాళేశ్వరం కమిషన్ మొదట ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని రోజుల సమయం ఇచ్చిర్రు? ఎన్ని మాటలు పొడిగిచ్చిర్రు? విచారణ కమిటీ కమిషన్ గడువు ఎందుకు పొడిగిస్తారు? అవినీతి జరిగిందనేది జగమెరిగిన సత్యము. దాంట్లో ఏమున్నది? ఎందుకు విచారణ కమిటీ కమిషన్ పొడిగిస్తా ఉన్నారు? చెప్పండి, 18 నెలల కాలం ఎందుకు పొడిగిచ్చిర్రు? రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. భరత్ గారు, ఇప్పుడు కాళేశ్వరం కూలిన తర్వాత ప్రాథమిక విచారణ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఎన్ని నెలల సమయం తీసుకురండి? అసలు ఎప్పుడు వచ్చింది మనకి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్? మొన్న 2 నెలల ముంగట. ఎప్పుడైంది ఇది? మన ప్రభుత్వం ఏర్పాటు కాకంటే ముంగట మొదలైనటువంటిది.
కాదు ఒక రిపోర్ట్ కనుక మీరు 1.5 తీసుకున్నప్పుడు 1,00,000 కోట్ల కుంభకోణాన్ని ఈ రోజు మనం ఆధారాలతో రుజువు చేయాలంటే రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా విచారణ జరగాలి. 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లాగానే 94,000 కోట్ల ఖర్చు. అట్లా కాదు. సరే, కాళేశ్వరం వేరే టాపిక్. వీళ్ళ పుణ్యకాలం గడిచిపోతుంది. కాళేశ్వరం వేరే టాపిక్ లేదు కానీ కాళేశ్వరం టాపిక్ వద్దు. నేను ఒకటి చెప్తా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క నెక్సెస్ ని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కల్వకుంట్ల కవిత గారు తన యొక్క ఉత్తరంలో రాసింది చాలా స్పష్టంగా. మళ్ళా మేము కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకనే బీజేపీ బీఆర్ఎస్ నాటకాలని లేఖల ద్వారా బయట పెట్టింది. ఇక మేము చెప్పాం ఆ టాపిక్ లకు మేము బోదలుచుకోలే. ఐ విల్ కన్ఫైన్ టు ఫార్ములా ఈ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది ఇందాక. వాళ్ళు ఒకటి అన్నారు, అసలు దీంట్లో మోటివ్ లేదంట. మోటివే లేకుండా చేస్తే పలానా కేసుని సైటేషన్ లెక్క చూపించారు వాళ్ళు. దాని గురించే అట్లాంటి గ్రౌండ్స్ తీసుకుని కాషకు పోయారు, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలే. ఇది నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. రెండవది ట్రైపార్టీ అగ్రిమెంట్ సార్. హెచ్ఎండిఏనేమో జస్ట్ ఫెసిలిటేటర్, ప్రమోటర్ అనేటోడు మొత్తం పైసలు కట్టాలి, ఎఫ్ఈఓ అనేటోడేమో వాడికి వచ్చేసేసి వాడి కార్లకు సంబంధించినటువంటి సంస్థ నడిపిస్తాడు. అయితే ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు వాడు కట్టాల్సినటువంటి పైసలు ప్రభుత్వం సొమ్ము కేటీఆర్ ఎవరు కట్టియనికే. ఇది ఒకటే నా ప్రశ్న. మీకు కుంభకోణాన్ని ఒక లైన్ లో చెప్తున్నా సార్. మేము ఎందుకు అవినీతి అంటున్నామంటే ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి, ఎస్ఈఓ ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కి, తర్వాత ఎవరు ఏస్ నెక్స్ట్ జెన్ అనేటటువంటి కంపెనీ ఉంది కదా, ఎవరైతే ప్రమోటర్ ఉన్నాడో ఆయన ఎన్ని కట్టాలి అని అంటే బ్రిటన్ పౌండ్స్ ఎన్ని, సుమారు 90 కోట్ల రూపాయలు అవి కట్టాలి సార్ ప్రతి సంవత్సరం వాళ్ళకి. మొదటి సంవత్సరం కట్టేసేసి రెండో సంవత్సరం నా వల్ల కాదని చేతులు ఎత్తేసి పారిపోయింది అవుతున్నాడు. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయకుండా అదే అగ్రిమెంట్ పేరు మీద వాడు కట్టాల్సినటువంటి పైసలు కేటీఆర్ గారి ఆదేశాలతోటి ప్రభుత్వం సొమ్ముని ఏ పద్ధతి పాడు లేకుండా జోబ్లకించి వాళ్ళ సొంత పైసలు ఖర్చు చేసినట్టుగా బ్యాంకర్లని బెదిరించి మరి హెచ్ఎండిఏ డబ్బులు కట్టింది. ఏమంటారంటే రాష్ట్రానికి నష్టం వాటిల్లొద్దు ఇటువంటి ప్రెస్టీజియస్ ఈవెంట్. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి రాష్ట్రానికి నష్టం వాటిల్లదు, దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఓరల్ ఆర్డర్ ఇచ్చిన మాట నిజమే. అది ప్రొసీజరల్ ల్యాప్స్ అవుతుంది తప్ప దానిలో క్రిమినల్ మోటివ్ లేదు. క్రిమినల్ పరంగా చర్యలు తీసుకోవడం లేదు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగితే అంతవరకే గానీ దానిలో క్రిమినల్ చర్య తీసుకోవడానికి లేదు అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మస్తుగా అంటారు మా కేటీఆర్. రెండవది ఆ డబ్బులు ఏమన్నా ఉన్నాయి 44 కోట్లను ఎందుకు ఇప్పటి వరకు రికవర్ చేయలేకపోయారు అని కూడా అడుగుతున్నారు. కాదు నేను ఒకటి చెప్తా. మా కేటీఆర్ గారు అన్యం పుణ్యం మెరుగానే అమాయకుడు, నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకనే కొరకడు. పాపం ఆయనకి ఏం తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇవన్నీ చేస్తారు అని కూడా అంటారు సార్. ఇనేటోడు ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చెప్తారు, మస్తు చెప్తారు వాళ్ళు. అసలు కేసీఆర్ అనేటటువంటి ఒక ఐటీ దిగ్గజాల కంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు చదువుకున్నటువంటి నువ్వు ఉంటున్నటువంటి మంత్రిత్వ శాఖలో నువ్వు చేయాల్సినటువంటి నిబంధనలు నీకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ ఎవడో ప్రైవేట్ వాడు పైసల్ని నువ్వు నీ ప్రభుత్వంలోకించి, ప్రభుత్వం అంటే నీ సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక రాజ్యాంగం ఉంది, దానికి ఒక ఫినాన్స్ కోడ్ ఉంది. ఇవన్నిటినీ కాదని చెప్పి నా సొంత ఆస్తుల లెక్క నేను ఖర్చు చేసుకుంటా పోతానంటే జవాబుదారీతనం అనేటటువంటిది ఉండాల్సిందే, ఉంటది. ఈడ రాష్ట్రం ఇజ్జత్కి సవాలాడు ఏం లేకుండే. ఈ తర్వాత ఆగింది ఏమైనా ఇజ్జత్ పోయిందా, లేకపోతే వచ్చేటటువంటి కంపెనీలు ఆగినాయా, లేకపోతే నీ రేసును చూసి నువ్వు చెప్తున్నటువంటి కంపెనీల సీఈఓలు గిట్ట వచ్చి కూర్చొని రేసు చాలా బాగుంది కాబట్టి నేను కంపెనీలు పెడతాను గిట్ట చెప్పిర్రా? నువ్వు చెప్తున్నటువంటి కంపెనీ పేర్లు ఏవైతే ఉన్నాయో అందులో సీఈఓలు గిట్ట వచ్చి ఆ రేసు గిట్ట చూసి మాకు రేసు చాలా బాగా నచ్చింది, హైదరాబాద్ బాగా చేసింది కాబట్టి మేము చేస్తున్నామని అన్నారా? సెకండ్ పాయింట్ వస్తా. బీవైడీకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క అబద్దాలను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. లైవ్ టీవీలో మీరు ఏమని చెప్పిండ్రు, మా ఫార్ములా ఈ తోటే బీవైడీ కూడా ఇక్కడికి వచ్చింది అని అన్నారు. మేము విదేశాలకు తిరిగినప్పుడు మా యొక్క ప్రపోజల్స్ తోటి మా ఇన్విటేషన్ లో భాగంగా మేము ఇచ్చినటువంటి ఆఫర్లని వాళ్ళు అసలు ఇండియాలో ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించినటువంటి దాని మీద క్లారిటీ ఇచ్చారు. అంటే ఫార్ములా ఈలో కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా అసలు బీవైడీ అంశమే లేదు కదా. నా పాయింట్ అది. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు బీవైడీ వచ్చిందని? బీవైడీని ట్రై చేసామన్నారు. బీవైడీ రావడానికి ప్రయత్నం చేశాం, టెస్లా రావడానికి ప్రయత్నం చేశామన్నారు, వచ్చింది అని లేదు సార్. ప్రయత్నం చేశాం అనేది గోడ మీద రాస్తే ప్రపంచం మొత్తం ప్రయత్నం చేసుకుంటూ పోవచ్చు. నువ్వు ఆ ఫార్ములాకి పెట్టినందుకు వచ్చినాడో వాడు చెప్పంటున్నా నేను. అది 49 దేశాలల్లో ఈ రోజు తెలిసిపోయింది మనం పెట్టినందుకు అన్నావు.
49 దేశాలలో దేశానికి ఒక కంపెనీ గిట్ వచ్చిందా? మీ ప్రశ్నలకే నేను అడుగుతున్నా, మీరు చెప్పిన జవాబులకే నేను అడుగుతున్న ప్రశ్నలు. 49 దేశాలు ఈరోజు మనం చూసినాయని అంటున్నావు. ఇవన్నీ ఫ్యాక్స్ కానీ ఇవన్నీ వచ్చాయంటున్నారు కదా, ఎవరికి ఫ్యాక్స్ కానీ ఇవన్నీ వచ్చాయి కదా? ఎప్పటిదానికి సార్ ఇది? ఇప్పుడు ఫార్ములా ఈ తోటి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఇందాక, అమెజాన్ కి సంబంధించినటువంటిది ఉన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉన్నా, గూగుల్ కి సంబంధించినటువంటిది ఉన్నా, మైక్రోసాఫ్ట్ ఏదైనా ఉన్నా, డేటా సెంటర్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆయన కితాబ్ ఇచ్చుకుంటలేడా అని. మేము ఇక్కడ గ్రౌండ్ మీద ఈవెంట్లు చేయలేదు సార్, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవెంట్లు చేసి పలానా కంపెనీలు మా ఈవెంట్ చూసే వచ్చినాయని మేము చెప్తాము. మిస్ వరల్డ్ వాళ్ళు అడుగుతుంది, మిస్ వరల్డ్ లో మొన్న జరిగిన మిస్ ఇంగ్లాండ్ చేసిన కామెంట్స్ మీద ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఏది? ఇంటర్నల్ కమిటీ ఎంక్వైరీ అన్నారు కదా, ఏంటి ఆ కమిటీ ఎంక్వైరీ? ఇప్పుడు చాలా రోజులు అయింది కదా, దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? దాన్ని బయట పెట్టేదేముందండి, బాధతో బయటకే చెప్పారు కదా, అట్లాంటిది ఏం జరగలేదని చెప్పిండ్రు కదా. లేదు కదా, అసలు కమిటీ ఎవరి నేతృత్వంలో వేశారు ఏంది? దానికేం జవాబు లేదు కదా సార్. దాని మీద వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అన్నారు, సరే ఏది ఫార్ములా ఈ, మీరు ప్రెస్టీజియస్ ఈవెంట్ మిస్ వరల్డ్ అన్నారు, ఓకే, దాని ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, దీని ద్వారా ఎన్ని వచ్చే పక్కన పెడితే ఇప్పుడు మనము తల్లకాయకి కాలికి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దు. మిస్ వరల్డ్ తోటి మేము గిట్టి ఇక్కడ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఇన్ని కంపెనీలు వస్తున్నాయని మేము చెప్పినామా? మిస్ వరల్డ్ వల్ల ప్రెస్టీజియస్ ఈవెంట్, ఒక మిస్ వరల్డ్ వల్ల రాష్ట్రం పేరు మారిపోతుంది, టూరిజం లో పెరుగుతుంది అన్నారు కదా, టూరిజం. అవును సార్, ఒక్కసారి నుండి మిస్ వరల్డ్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్, తద్వారా తెలంగాణ కల్చర్ అయినా, తెలంగాణ డెవలప్మెంట్ అయినా తెలంగాణకి తీసుకొని వస్తున్నామనంటే అది ఒక మన ఖ్యాతి పెంచుతుందని అన్నాం తప్ప, మిస్ వరల్డ్ చూసి మిగతా ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలు మొత్తం వచ్చి ఇడనే పెడుతున్నాయి హైదరాబాద్ లో అని చెప్పి ఇట్లా చెప్పినామా మేము? అట్లా చెప్పలే కదా. కానీ ఫార్ములా ఈ కేసు అది కాదు కదా. నువ్వు అసలు ఒప్పందము ప్రైవేట్ వానికి వానుకుంటే వాని పైసలు నువ్వు ప్రభుత్వం పైసలు, ప్రజల పైసలు నువ్వు కట్టి, ఎట్లాంటి అనుమతులు లేకుండా చట్టాన్ని చేతులకు తీసుకొని ఈరోజు నాకు ఏం చేయలే, మాకు చాలా ఎమర్జెన్సీ ఉండే, అసలు ఎన్నికల కూడపు నువ్వు చేయనికనే లేదు. ఇప్పుడు గవర్నర్ గారిని అంటే సరే జత బీఆర్ఎస్ పార్టీ అంటుంది ములాఖత్ అయ్యారు అని అనుకో, సుప్రీంకోర్టు కూడా తప్పే చెప్తుందా అండి? నువ్వు సుప్రీంకోర్టుకు పోయినావు కదా. నువ్వు ఈ రోజు మా ముంగట చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ మెరిట్స్ ఆఫ్ ద మ్యాటర్. ఇప్పుడు జనవరిలో ఒకసారి విచారించారు, మళ్ళీ ఇప్పుడు 6 నెలల తర్వాత గుర్తుకొచ్చింది. దీన్ని ఒక బెదిరింపుగా వాడుకుంటారా ప్రతిసారి? ఏమో చేయకపోతే చేయనే లేదు అని అంటారు, చేసుకుంటేనేమో దీన్ని కక్షపూరిత రాజకీయాలు అని అంటారు. అంటే ఏ పార్టీ అంటే ఇప్పుడు మిమ్మల్ని, ఇప్పుడు మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఎంక్వైరీ పిలిస్తే మీరు కూడా అదే ధర్నా చేశారు కదా అన్ని చోట, ఈడీ కార్యాలయాలు ధర్నా. ఆ విషయం ఏమో 2015లో అసలు కేసే లేదని ఆ కేసు మొత్తాన్ని మూసేసింది సార్. ఎక్కడ మూసేసినటువంటిది మొన్న 2019 ఎన్నికలప్పుడు ఓపెన్ చేసినటువంటి దానికి కక్షపూరితమన్నది కదా. ఇంకా ఇప్పుడు యాక్చువల్ బెయిల్ ఇచ్చింది, దానిలో సోనియాకు రాహుల్ కి కేసు నడుస్తుంది, పటియాలా కోర్టు బెయిల్ మీదనే ఉన్నారు ఇప్పుడు. భరత్ గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2015లో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో ఏమి లేదని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేసిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా మీ జీటీవీలో లైవ్ లో 2015లో క్లోజ్ చేసిన దాన్ని 2019లో మళ్ళీ ఎన్నికల హడావిడి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక బురద దళాలు ఏం లేదు కాబట్టి పాత క్లోజ్ చేసినటువంటి కేసును ఓపెన్ చేసినందుకు కక్షపూరిత చర్యలని మేము అన్నాం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వాళ్ళకి బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇది కూడా కక్షపూరితం అంటున్నారు బీఆర్ఎస్. మరి మన ఎందుకు క్వాష్ పిటిషన్ ఎలవ్ కాలేదు? మన క్వాష్ వేసారు కదా, క్వాష్ పిటిషన్ ఎలవ్ కాలేదు ఎందుకు? మేము కక్షపూరితంగా ఇట్లా చేస్తే గవర్నర్ గారు, ఇప్పుడు మేము కక్షపూరితంగా చేస్తే గవర్నర్ గారు ఒప్పుకుంటారండి? బీజేపీ బీఆర్ఎస్ ని కాపాడే ప్రయత్నం చేస్తారు. భరత్ గారు ఇవన్నీ ప్రలాంగా చెప్తానే పోతారు, కానీ నేను 2 విషయాలు చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసు అనేది అది చాలా తప్పుల తడక అనేది అందరికీ చెప్పినాం. మేము అప్పుడు చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకు అని అంటే క్యాబినెట్ ఆమోదం లేదు. దాని తర్వాత ఇంతకుముందు క్రిషాంక్ గారు చెప్తూ దానివల్ల ఆదాయం పెరిగింది రాష్ట్రానికి అని చెప్పిండ్రు, కానీ శుద్ధ తప్పు. ఒకవేళ అంత ఆదాయం వచ్చేది ఉంటే స్పాన్సరర్స్ ఎందుకు ఎన్నుకుతారండి? ఎందుకు పోయినరు? రెండోసారి ఫార్ములా ఈ రేసు పెట్టినప్పుడు, ఈ కార్ రేసు పెట్టినప్పుడు ఎందుకు స్పాన్సర్ లేడు? అన్ని డబ్బులు, అంత ఆదాయం వస్తే స్పాన్సర్ కూడా డబ్బులు వస్తాయి కదండి. మరి ఎందుకు పోయిన వాళ్ళకి?
వీళ్ళు అందుకనే ఏం చెప్తున్నాం అంటే వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంకోటి అమర్ రాజా గురించి చెప్తా ఉన్నారు. అమర్ రాజా వచ్చింది. అమర్ రాజా పక్క రాష్ట్రంలో వారి పైన ఒక కక్షపూరితంగా వారి కంపెనీ పైన దాడులు చేస్తా ఉన్నారు ఆ జగన్ ప్రభుత్వం. అందుకని నేను అక్కడ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నా, కొత్త పెట్టుబడులు తెలంగాణలో తీసుకొచ్చి పెడతా అని చెప్పారు. దానికి ఈ కార్ రేసులకి ఏమైనా సంబంధం ఉందా అండి? కనుక వారు అన్ని అవాకులు చవాకులు చెప్పి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇంకొకటి ఏంటంటే మిత్రుడు చెప్తా ఉన్నాడు రామ్మోహన్ గారు, అది కేసు కొట్టేసారు, లేనే లేదు ఏం లేదని చెప్పి కోర్టు చెప్పిందని చెప్పి. అది శుద్ధ తప్పు. కేసు మీ హయాంలో, మీ ప్రభుత్వం హయాంలో, కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో నమోదైన కేసు. అది కూడా కోర్టు చెప్తే కోర్టు మానిటరింగ్ చేస్తుంది. ఆ కేసు నడుస్తా ఉంది. ఎవరు ఆ కేసును ఇప్పటిదాకా దాంట్లో ఎవరు నిర్దోషులు అని చెప్పి ఎక్కడ తీర్పు చెప్పలేదు, ఎక్కడ స్క్వాష్ చేయలేదు. స్క్వాష్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు దాకా పోయినరు. సో ఎవరు రాహుల్ గాంధీ గారు పోయినరు, సోనియా గాంధీ గారు పోయినరు. ఆ మినహాయింపులు ఏవీ లేవు, విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి కోర్టు చెప్పింది. దాని తర్వాతనే వాళ్ళు విచారణకు హాజరైతా ఉన్నారు. కనుక ఉట్టిగా మీరు ఏదో కబుర్లు చెప్పడం కోసం ప్రయత్నం చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే నేషనల్ హెరాల్డ్ కేసు అనేది భారతీయ జనతా పార్టీ హయాంలో భారతీయ జనతా పార్టీ పెట్టిన కేసు కాదు. సుబ్రహ్మణ్య స్వామి గారు వారు ఇచ్చారు. జనతా పార్టీ హయామే. సుబ్రహ్మణ్య స్వామి 2014 పూర్వము కేసు నమోదైంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు. ఆ వారి హయాంలోనే కోర్టు రిఫర్ చేస్తే కేసు నమోదు చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్షన్ క్రియేట్ అయ్యి కేసు నమోదు చేసారు. తప్పనిసరి పరిస్థితి అంతే. మరి కోర్టు చెప్పినాక చేయకపోతే ఎట్లయితే ఈడీ మోడీ వచ్చిన తర్వాత సరే ఈడీ మోడీ అంటారు వాళ్ళు. వారు ఎన్ని రకాలుగా చెప్పినా గానీ కాదండి. ఈ నేషనల్ హెరాల్డ్ లో ఏం జరిగింది జాతి మొత్తం చూసింది. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఈ కేసులో ఫార్ములా ఈ కేసులో ఈడీ ఎందుకు రియాక్ట్ కావట్లేదు, మిగతా కేసుల్లో కాళేశ్వరం ఎందుకు రియాక్ట్ కావట్లేదు? సిబిఐ కంటే పర్మిషన్ అవసరం కానీ దీనికి ఈడీకి అవసరం లేదు. రామ్మోహన్ గారికి తెలియని అంశం ఏంటంటే బిఎన్ రెడ్డి గారి పైన ఈడీ విచారణ జరుగుతా ఉంది. కేవలం కార్ రేసుల కేసులనే. వారు అప్పుడు అధికారి, హెచ్ఎండిఏలో అధికారి, వారిని ఈడీ పిలిచి విచారించింది. తదుపరి చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు ఉండవు అని అనుకుంటారంటే మేము ఏమంటున్నామంటే ఏమిటండి, బిఎన్ రెడ్డి గారి తర్వాత ఎవరిని పిలిచిరాను? ఇంకా ఆయన జవాబుదారి కాబట్టి ఆయనను పిలిచినాము. మీరు ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేస్తే కేటీఆర్ ను కూడా పిలుస్తాము. మీ విచారణలో ప్రూవ్ చేస్తే, ఏసీబీ విచారణలో కేటీఆర్ గారు తప్పు చేసిండు, మనీ లాండరింగ్ జరిగిందని చెప్తే అక్కడ కూడా ఎంటర్ అవుతాం. డోంట్ వర్రీ. ఎందుకు అని అంటే మీరు చేయకుండా మీరు నాన్సావేత ధోరణి లేకుంటే కాలయాపన చేయడం వల్ల జరుగుతున్న నష్టము మీకు కాదు, మీ పార్టీకి కాదు, తెలంగాణ చెప్పండి. భరత్ గారు, జీటీవీ ఇప్పుడు మీ ఛానల్, మీ డిబేట్ ప్రత్యక్షంగా చూసేటటువంటి ప్రతి ప్రజలకి అర్థమవుతుంది. ఇప్పుడు బీజేపీ మమ్మల్ని అంటున్నటువంటి మొత్తం అద్దం ముంగట వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకి అనిపిస్తలేదు అంటున్నా నేను. బిఎన్ రెడ్డి గారిని విచారణ చేసిందంట, తర్వాత సమయం వచ్చినప్పుడు మీతోళ్ళని కూడా చేస్తారంట. కానీ మా విషయం వచ్చేసరికి మాత్రం ఏమైంది ఎందుకు ఆలస్యమని మాట్లాడుతారు. ఏమైనా కొంచెమని అర్థం పర్థం ఉండాలి మాటలు మాట్లాడితే. మీ సంగతి ఏందో చెప్పు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తోటి సంబంధం లేదు. మీరు 18 నెలల కాలం అయింది, ఏం చేస్తా ఉన్నారు? ఏదన్నా ఒకటి రేవంత్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఎంత హంగామా చేసిందండి? ఇన్ని వేల కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదాన్ని 700 కోట్ల రూపాయలకు అప్పచెప్పి అప్పనంగా అని చెప్పిండు కదా. ఎందుకు విచారణ జరుగుతలేదు? ఆ టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఇప్పటిదాకా? ఆ టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? వాళ్ళ దగ్గర లోపాయికారు ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు దండుకున్నారా కాంట్రాక్టర్ దగ్గర? మెగా కృష్ణారెడ్డి గారి గురించి చెప్పారు కదా, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు మళ్ళీ తీసుకుపోయి ఎందుకు కట్టబెట్టిర్రు? ఒక్క నిమిషమే. ఫార్ములా అంటే ఆడిపోయారు. అన్ని వస్తాయి. అందరూ దొంగలు కట్లు పంచుకున్నట్టు మీరు అందరూ కలిసి కాంగ్రెస్ దోసుకుంటుంది. ఎవరేం తక్కువ లేరు. భరత్ గారు ఒక్క నిమిషం, నేను ఒకటి ఎక్స్క్లూజివ్ లో మీ జీటీవీలో ఇంకోటి కూడా చెప్తున్నా. మేము 7 కేసులు బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం మీద పెడితే ఆడ ఈడీ రూపకంగా వచ్చేసేసి కాపాడే ప్రయత్నం మోడీ గారు చేస్తుండ్రు. సిబిఐకి ఇచ్చేస్తే కూతురు కవిత గారు తోడు పోయారు. తెలంగాణ ప్రజలు ఓడగొడతా పోయినరు.
మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్పుడు పని చేసిరు, అప్పటిదాకా చేయలే మీరు. మీతోడేమో 7:30 నుంచి జైల్లో ఉంటే కవిత గారిని కాపాడే ప్రయత్నం చేసిర్రు. దాని తర్వాత కంపల్సరీ క్రియేట్ చేసిన ప్రజాస్వామ్యంలో ఇద్దరు ఒకటనేది ఎక్స్పోజ్ చేసినాం. ఒక విషయము మీరు జనాలని ఊకే తప్పుదారు పట్టియకండి. కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినారు అంటే ఏమన్నట్టు కేజ్రీవాల్ కూడా కాపాడినామంటారు. అప్పటిదాకా కేజ్రీవాల్ అరెస్ట్ చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు కర్ణాటక నుంచి మొదలు పెట్టుకుంటే జార్ఖండ్ ముఖ్యమంత్రుల దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాడ ముఖ్యమంత్రులని చిన్న కేసు ఏదైనా విషయం దొరికింది అని అంటే వాళ్ళని జైళ్లలో పెట్టినటువంటి బీజేపీ ఒకసారి మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒక కేసు పెట్టలే అన్న, దానికైనా జవాబు చెప్పలే. అదే మా ముఖ్యమంత్రులని జైళ్లలో పెట్టేసేటటువంటి కుట్రలు చేస్తారు. ఈడీలు మోడీలు ప్రతి ఒక్కటి ఏదైనా కూడా. ఓకే మీరు కడిగిన ముత్యాలు గారు మీరు తప్పు చేస్తారు, మీరు జైలుకు పోతారు. వాళ్ళు తప్పు చేసింది కవిత తప్పు చేసింది జైలుకు పోయింది. మీరు తప్పు చేస్తే మీరు జైలుకు పోతారు. మీరు ఎన్నైనా కోర్టు నుంచి మీ దగ్గర మీకు ఏమైనా ఎగ్జామ్షన్స్ వచ్చినాయా? కోర్టు నుంచి బెయిల్ వచ్చిన దగ్గర సంబరాలు చేసుకుంటారు మీరు. కోర్టు నుంచి బెయిల్ వస్తే మీరు కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డట్టు ర్యాలీలు తీస్తారు. రేవంత్ రెడ్డి గారి కాడ నుంచి జార్ఖండ్ ముఖ్యమంత్రి వరకు అదే జరిగింది, కేజ్రీవాల్ వరకు అదే జరిగింది. అందరూ తప్పులు చేసి జైలుకు పోయినారు. డిబేట్ ఒకటేందంటే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయా అంటే వార్నింగ్ కు వాడుకుంటున్నాయా అని చెప్పి మీ డిబేట్ లా ఇక్కడ యుద్ధం అనేటటువంటి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి నడుస్తుంటే బీజేపీ మధ్యలోకి వచ్చి బీఆర్ఎస్ ని కాపాడే ఆ అత్యుత్సాహము ఆతృత ఆవేశం అనేటటువంటి ఇద్దరు తప్పు చేస్తున్నారని చెప్తా ఉన్నాం. వారేం తక్కువ తినలేదు, మీరేం తక్కువ తినలేదు. పెనం మీద నుంచి పైలబడ్డారని అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. వాళ్ళు తప్పు చేసిరు, అక్రమాలు చేసిరు, అవినీతి చేసిరు, కమిషన్లు అనుకున్నారు. మీరు అధికారంలో పోతా ఉన్నారని చెప్తా ఉన్నాం. అంటే 10 ఏం పడిచిరు అంటారా? నేను మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కేసులు పెట్టాం చేశారు రామ్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కేసులు పెట్టంగానే ఈడీ వచ్చి బీజేపీ వచ్చి కాపాడుతుంది బీఆర్ఎస్. ఎట్లా కాపాడినట్టు అండి? కవిత జైలు పోతే కాపాడినట్టు ఎట్లా కనిపించిందో నాకు అర్థం కావట్లేదు. కవిత జైలు పోతే కాపాడినట్టు ఎట్లయితుంది? వీళ్ళ పార్టీ లాయర్ పోయి బెయిల్ ఇప్పించి తీసుకొని వచ్చిండు. దానికి ప్రతిగానే వీళ్ళు రాజ్యసభలో పోటీ పెట్టకుండా అభిషేక్ మను సింగ్ రాజ్యసభకు పంపించారు. టీఆర్ఎస్ వాళ్ళు పోటీ పెట్టి రాని నేను చెప్పాలనా భరత్ గారు దానికి ఎక్స్ప్లెనేషన్? చెప్పండి. అభిషేక్ మను సింగ్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కదా కాంగ్రెస్ పార్టీకి. చెప్పండి నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అయినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మనీష్ సిసోడియా అనేటటువంటి వ్యక్తి దాకా వాళ్ళని మనీష్ సిసోడియా అంటే ఉప ముఖ్యమంత్రి తర్వాత ఫినాన్స్ మినిస్టర్ కూడా ఆయనే ఉండే. ఆయనను తీసుకొని పోయి లోపటేస్తే 1.5 వరకు కూడా కవిత గారిని ఆమె యాక్సిడెంటల్ గా కేసులో వచ్చింది. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద పెట్టినటువంటి కేసులో లిక్కర్ కుంభకోణం అని చెప్పి యాదృచ్ఛికంగా కవిత గారు రావడం తోటి కాపాడేటటువంటి విశ్వ ప్రయత్నం బీజేపీ చేసింది 1.5 పాటు. అయితే మేము కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ యొక్క నెక్సెస్ ని ఎక్స్పోజ్ చేస్తున్నామని అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళు పోయినరు. ఆడ ఉప్పు బుక్కిరు, ఓడిపోయినరు. అరే ఇది ఎక్కడ మీద మన ఇద్దరం ఒకటనేటటువంటి అంశం తెలిసిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు మొత్తం గెలుస్తుందని చెప్పి ఆ కంపల్షన్ లో కవితను అరెస్ట్ చేసిరే తప్ప అంతకు మించి వేరేది కానే కాదు. లేకపోతే ఖచ్చితంగా కాపాడేటోళ్ళు. దీనికి ఇంకొక ఉదాహరణ ఇస్తా. 2019 ఎన్నికల కంటే ముంగట లక్ష్మణ్ గారు నీతి ఆయోగ్ నిధులను మళ్లించారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు. ఎందుకు ఒకదానికొకటి మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా బోడిగుండికి నెత్తికి లింక్ పెట్టొద్దని చెప్పి కేజ్రీవాల్ చేయలేదు. మరి ఎందుకు చేయలేదని అంటే కేజ్రీవాల్ కాపాడడం కోసం చేయలేదంట. ఉన్నది చెప్తే మనీష్ సిసోడియానేమో అరెస్ట్ చేసినాము, కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదు అంటే మీరు అన్నట్టు మనీష్ సిసోడియా ఆయన కూడా అరెస్ట్ చేయాలన్నా? అంతకంటే ముందు సత్యేంద్ర జైన్ పోయిండు 2 సంవత్సరాలు. దాని తర్వాత ఈయన మనీష్ సిసోడియా పోయిండు. ఈయన తర్వాత 6 నెలల తర్వాత ఆయన పోయిండు. అంటే వీళ్ళను 1 సంవత్సరము ఈయన 6 నెలలు కాపాడుకుంటూ వచ్చింది ఆ బీజేపీ. ఇదే తలకాయకు మోకాలకు పెట్టడం అంటే ఒకటి. రామ్మోహన్ రెడ్డి గారు సరే ఆ కేసు పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ ను మండే క్వశ్చనింగ్ పిలుస్తున్నారు. మీ ఉద్దేశంలో ఇది ఇప్పుడు జనవరి తర్వాత ఎన్ని నెలలు అయింది? 5 నెలలు 6 నెలల తర్వాత మీ ఉద్దేశంలో ఇది బెదిరింపు వరకా లేకపోతే
సీరియస్నెస్ ఎందుకంటే 6 నెలల పాటు ఇప్పుడు ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడు ఏంది ప్రభాకర్ రావును మొన్న విచారణకు పిలిచి మళ్ళీ 2 days తర్వాత పిలిచారు కదా. సో దీనిలో 5 months డిలే తర్వాత విచారణకు పిలవడానికి ఏంటంటే కేటీఆర్ బెదిరించేందుక మీరు మా మీద ఎక్కువ కామెంట్ చేయొద్దని చెప్పేందుక 5-6 months తర్వాత ఎందుకు డిలే అంటారా? ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ లేకపోతే వాటిలో ప్రతిరోజు పిలుస్తున్నారు కదా నిందితుల్ని. సార్ భరత్ గారు, విచారణ అంశం ఎట్లుంటుందో మీకు కొత్తగా చెప్పేది కాదు. ఒక మనిషిని విచారణకు పిలిచిన తర్వాత వాళ్ళ జవాబులు విన్న తర్వాత మళ్ళా అదే విచారణ సంస్థ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్సెస్ అనేటటువంటిది చూసుకుంటారు. ఆయన ఇచ్చినటువంటి జవాబులకు నమ్మశక్యంగా లేనప్పుడు ఏమంటారు, విచారణ సంస్థల దగ్గర ఉంటున్నటువంటి ఆధారాలతోటి మళ్ళొకసారి కూడా సరిపోతలేదనంటే మళ్ళా విచారణకు పిలుస్తారు. అది కాలంతో ముడిపడి ఇన్నే రోజులలో చేసేసేయాలనేటటువంటిది లేదు కదా. దీన్ని కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా పారదర్శకంగా ఆధారాలతోటి కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాల పాటు తెలంగాణని కొల్లగొట్టినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని మేము తలిచినాం. అది జరుగుతా ఉంది. రామ్మోహన్ గారు ఇప్పుడు ఒక కేసు తర్వాత మరొక కేసు బీఆర్ఎస్ ని చుట్టుముడతాను ఎలా చూడొచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పోరాడుతుంటే అక్రమంగా ఇలా కేసులతో ఇరికిస్తున్నారని బీఆర్ఎస్ అంటారు. అంటే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ టార్గెట్ చేయలేదండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని కుంభకోణాలు చేసిన పాపాలు అనేటటువంటిది చట్టం ముందుకు రావాలి కదా. 10 సంవత్సరాలు ఇష్టం వచ్చినటువంటి కాళేశ్వరం అని, లేకపోతే ఫార్ములా ఈ అని, లేకపోతే ఇంకొకటని లిక్కర్ కుంభకోణాల్లో మునిగి తేలినటువంటి కుటుంబాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజల ముంగట వాళ్ళు చేసినటువంటి చరిత్ర ఏందో చెప్పాలనా వద్దా? ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంక్ ద్వారా 44 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ సంస్థలో ఇప్పటికీ అకౌంట్ లోనే ఉన్నాయంటుంది కదా. దాన్ని వెనక్కి రప్పించడం ఎందుకు ముఖ్యమంత్రి ఫెయిల్ అవుతున్నారు, అది చేయట్లేదని బీఆర్ఎస్ అంటోంది. నేను ఒకటే చెప్తా, ఒకసారి దేశం సరిహద్దులు పోయిన తర్వాత మీకు అసలు దాని తర్వాత జరిగినటువంటి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అండి, అంటే మాట్లాడుతున్నారు నాకు తెలియదు, భరత్ గారు ఉండే స్పందన గారు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత 26 డిసెంబర్ 2023 నాడు మనము ఆ రోజు ఒకసారి చెప్పినాం ఏమని, ఎవరికి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ వాడు మనని పైసలు అడిగిండు. ఎన్ని అడిగిండు అంటే FTO 45 lakh గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ అడిగిండు. అంటే సుమారు 50 కోట్లు అనుకోండి. 50 కోట్ల రూపాయలు దాన్ని మీరు లేట్ చేసినని, అంటే ఏది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నప్పుడు కూడా రేట్ కాకుండా లేట్ అయిందని దానికి ఇంకొక 25 కోట్ల రూపాయలు కలిపి 75 కోట్ల రూపాయలు రికవరీ చేసుకోనికే లండన్ అంతర్జాతీయ కమర్షియల్ కోర్టులు వేసిండు. ఏమని అనంటే వీళ్ళు 75 కోట్లు మాకు ఇవ్వాల్సిందే యాజ్ పర్ అగ్రిమెంట్ అని చెప్పి. అప్పుడు మనం అన్నాం వాళ్ళు ఆర్బిట్రేషన్ కి కాల్ఫర్ చేసిండ్రు. మీకు ఆర్బిట్రేషన్ అంటే తెలిసే ఉండాలి. ఆర్బిట్రేషన్ కి కాల్ఫర్ చేస్తే మనం స్పందించలేం. అసలు మా సొమ్ము మీరు చిన్నది కాక ఎవడో ప్రైవేట్ వాడు కట్టే సొమ్ము ప్రభుత్వం నుంచి దోచి పెట్టింది కాక ఉల్టా డబ్బులు అడిగేటటువంటి ధైర్యం ఎంత ఉంటుంది మీకు అని చెప్పి మనం స్పందించకుండా ఉన్నాం. చర్యలు కూడా తీసుకుంటామని అన్నాం దీని మీద విచారణతో. వాళ్ళు ఏం చేసి ఇంకొక అడుగు ముంగటికేసి ఆర్బిట్రేషన్ కి వెళ్ళిపోయి వాళ్ళే మన ప్రభుత్వం నుంచి న్యాయవాదిని కూడా హరీష్ సాల్వేని 5 కోట్ల రూపాయలకు మేము హైర్ చేసామని బిల్లులు కూడా పంపారు. మనకి చాలా మందికి తెలియదు. హరీష్ సాల్వే అనేటటువంటి ఒక ఆర్బిట్రేటర్ గా ఆయనని అడ్వకేట్ ని, సుప్రీంకోర్టు అడ్వకేట్ ని నియమించి ఆయన ఫీజు ఇతర ఖర్చులు అని చెప్పి 5 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ పంపించారు ఉల్టా 75 కోట్ల రూపాయలు కాక. అయితే ఆర్బిట్రేషన్ లో పాల్గొనడానికే మనం తెలంగాణ ప్రభుత్వం నిరాకరించినాం. తర్వాత జూలై 2024లో మనం తెగిడిచి చెప్పినాం పిచ్చి నాటకాలు అయితే మంచిగా ఉండదని చెప్తే జూలై 2024లో లండన్ కోర్టులో FTO అంటే ఫార్ములా ఆర్గనైజ్ చేస్తూ ఆ యొక్క కేసుని ఉపసంహరించుకురు. ఇది ఎంతమంది తెలుసు? మేము పోరాడినాం కాబట్టి వాడు మన మీద పెత్తనం చెలాయిస్తూ నువ్వు 75 కోట్లు ప్లస్ 5 కోట్లు 80 కోట్లు కట్టాల్సిందే అనేటటువంటి నోటీసులకి స్పందించలే, ఉల్టా బెదిరించినాం కాబట్టి అది ఉపసంహరించుకున్నారు. అయితే వాడిప్పుడు అనేది ఏంది, మాకు చెల్లించినటువంటి రుసుము ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ ఓడిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ క్యాన్సిల్ కాకంటే ముంగట అది ఎవరు కడితే మాకేంటిది, ఆ ప్రమోటర్ కట్టాల్సినటువంటి పైసలు కేటీఆర్ కట్టించిండు అనేటటువంటి స్టాండ్ మీద. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, మీరు ఈ రోజు ప్రైవేట్ వాడు కట్టేటటువంటి పైసల్ని మీరు కట్టినందుకు ఈ రోజు మనకి దౌర్భాగ్యపు పరిస్థితి. కుంభకోణం అదే కదా. వాడి అగ్రిమెంట్ నువ్వోడు కట్టనీకే, నీకు ట్రైపార్టీ అగ్రిమెంట్ 3 పార్టీల అగ్రిమెంట్ అంటే HMDA ఆ ప్రమోటరు, ఏజ్ నెక్స్ట్ జన్ అనేటటువంటి ప్రమోటరు, తర్వాత FTO ఫార్ములా. ప్రమోటర్ వచ్చి మిమ్మల్ని కూడా కలిశారు,
కలిశారు కదా December 14th, December 9th అయిన తర్వాత. అవును సార్, December 14th వచ్చారు, మరి మళ్ళీ పెడదామంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అది బీఆర్ఎస్ ఇచ్చింది కాబట్టి మాకేం క్రెడిట్ వస్తుంది అనుకున్నారు ఏందో మీరు. కాదు భరత్ గారు, ఒకసారి తప్పు చేసినటువంటి వాడు చూసి చూసినట్టు బొండి సార్ అనేటటువంటి ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాంటి ప్రయత్నాలు నడవవు. ఎవడైనా కూడా తెలంగాణ సొమ్ము కొల్లగొట్టినప్పుడు జవాబు తరగతనం ఉండాల్సిందే, విచారణ జరగాల్సిందే అని చెప్పి ఈ రోజు ఈ విచారణ మొత్తం జరుగుతా ఉంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అట్లా కాంప్రమైజ్ కావాలనుకుంటే కేసే కాదు కదండి, బీజేపీ అర్థవంతంగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతా ఉంది. మేము వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రజలకు చూపెట్టాలి వీరి యొక్క అవినీతి, కాబట్టి విచారణలు జరుగుతా ఉన్నాయి. అవేవైనా మన దానికి జవాబు చెప్పకుండా వాళ్ళు ఉంటే ఎట్లా? అదే అవతలోడు ఎవడో లండన్ లో కూర్చొని ఆ కంపెనీ వాడు తెలంగాణ ప్రభుత్వాన్ని పెత్తనం చేస్తుంటే మనం తలకాయ దించుకుని. రావుల శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ఇన్సేపు బీఆర్ఎస్ వెర్షన్ లేదు, కృషాంక్ గారు లాగౌట్ కావడం తోటి. శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. సో మండే రోజు అటెండ్ అవుతున్నారు కేటీఆర్ ఏసీబీ విచారణకి. ఓకే. ప్లస్ ఒకటి వీళ్ళ ప్రొసీజరల్ ల్యాబ్సే కాదు, దీనిలో ఇంకా వేరే చాలా ల్యాబ్సెస్ ఉన్నాయని అంటోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాదు కదా కన్ఫర్మ్ చేయాల్సింది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. లేకపోతే ఒకవేళ ల్యాబ్సెస్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా చెప్పారా? చెప్పే వాళ్ళు నింద మా మీద వేశారు. పీసీఆర్ ఒక్కసారి చూడండి, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడేది వినబడట్లేదట. హలో, వినబడుతుంది ఇప్పుడు? వినబడుతుంది, చెప్పండి. నేనేం చెప్తున్నా అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అండి? ఇప్పుడు ఏసీబీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది. గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా ఉన్న అన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే మేమందరం మీడియా సాక్షిగా మీకు చెప్పాము. వెనెవర్ యు హావ్ ఆస్క్డ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. కేటీఆర్ గారు స్వయంగా ఒకసారి ఏసీబీ ముందు హాజరయ్యారు. మొత్తం విషయం పబ్లిక్ డొమైన్ లో ఉంది. లెగ్ 1 అయిపోయింది. లెగ్ 2 ఆఫ్ ది రేస్ కోసము అప్పుడు స్పాన్సర్ వైదొలిగితే ప్రభుత్వం వైపు నుంచి చేయిద్దాం అనుకొని చెప్పి వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చారు. ఎవరు కూడా డబ్బు రాలేదని చెప్పి రిసీవర్ మాట్లాడలేదు. ఆ తర్వాత దానికి ఒక అప్రూవల్ ఇచ్చానని వారే చెప్పారు. దీంట్లో ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ లో ల్యాబ్స్ జరిగింది, మీరు ఎట్లా ఇస్తారు అట్లా ఇస్తారు ఇవన్నీ చెప్పారు. దాంట్లో బిజినెస్ రూల్స్ లో అక్కడిక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటే దే కెన్ బ్రింగ్ ఇట్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ఏసీబీ. కానీ అది కరప్షన్ అని ఎట్లా అవుతుంది అనేది క్వశ్చన్ కదా అప్పటి నుంచి. హౌ కమ్ ఆ ప్రాసెస్ ల్యాబ్స్ కెన్ బి కరప్షన్? ఒకవేళ ప్రాసెస్ ల్యాబ్స్ ఉందని చెప్పేసి ఇఫ్ సంబడి వాంట్స్ టు ఎస్టాబ్లిష్, ఓకే, ఒకవేళ చిన్నగా ఉంటే హూ ఇస్ ది రెస్పాన్సిబుల్ పర్సన్స్ టు కండక్ట్ ద బిజినెస్ రూల్స్ అండి? ఆఫీసర్స్ కన్సర్న్. ఆడ మినిస్టర్ గా ఇండస్ట్రీస్ మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా, మున్సిపల్ మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉన్నారు. ఈ రోజు ఇన్ ద పొజిషన్ టు టేక్. ఆఫీసర్ అంటే ఇక్కడ అరవింద్ కుమార్ రెస్పాన్సిబుల్ అవుతారు అంతేనా? నేనేమంటున్నా, బేసికల్లీ ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయనే విషయాన్ని నేను చెప్తున్నాను. మంత్రిగా ఆ రోజు వారు ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే బిజినెస్ రూల్స్ ని ప్రాపర్ గా, సెక్రటరీ బిజినెస్ రూల్స్ ఏముంటాయో, ఫైనాన్షియల్ రూల్స్ ఏముంటాయో, వైల్ రిలీజింగ్ ద ఫండ్స్ ఏముంటాయో, ఇవన్నీ కూడా బాధ్యతలుగా చూసుకోవాల్సింది ఆ రోజునటువంటి ఆఫీసర్స్ కన్సర్న్. అది అరవింద్ కుమార్ గారు ఉండొచ్చు. అవును. అట్ ద సేమ్ టైం ఆ మనీ కూడా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచే ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాసెస్ ల్యాబ్స్ కన్సర్న్డ్, ఇట్ కెనాట్ బి కాల్డ్ as కరప్షన్ కదా, నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో అయితే ఇది మీరు చెప్తున్నది కరెక్ట్ అయితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో ఎందుకు మీకు రిలీఫ్ రాలేదు అంటారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మమ్మల్ని నేరస్తని చెప్పిందా? లేదు, విచారణకు హాజరు కావాల్సిందే అని క్వాష్ పిటిషన్ కొట్టేసింది. అవునండి. ఇప్పుడు పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చట్టం ప్రకారం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వెసులు వాట్ ఎవర్ అవకాశాలను మేము వినియోగించుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఉద్దేశము టు టార్నిష్ ద ఇమేజ్ ఆఫ్ కేటీఆర్ అండ్ దెన్ గవర్నమెంట్ అనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాకు ముందున్నటువంటి యొక్క వెసులుబాట్లను వినియోగించుకున్నాము, అవకాశాలని. అంత మాత్రాన న్యాయ వ్యవస్థ కల్పించిందే కదా అది. మేము ప్రత్యేకంగా రూల్ రాసి తీసుకొచ్చింది కాదు కదా. ఎనీబడి, చాలా మంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోలేదా గతంలో? లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పోలేదా? ఇవాళ చాలా మంది బీజేపీ నాయకులు పోలేదా? మీకు న్యాయ వ్యవస్థలో మీకున్న అవకాశాలను వినియోగించుకుంటాం, దాన్ని తప్పెట్లంటామండి? దిస్ ఆర్ ఇండివిజువల్స్ రైట్. అంత మాత్రాన మేము మిగతా విషయాలు ఓపెన్ గా చెప్పాం కదా. ఆధార్ కమ్మని ఆధార్ అయ్యారు కదా, మళ్ళీ రేపు ఆధార్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా. దీంట్లో ఎక్కడ ఏదో జరిగిపోయినట్టు మొత్తం ఊహించేసుకొని దాన్ని చెప్పి పెద్దగా మాట్లాడుతున్నారు. కానీ వేర్ హావ్ యూ ప్రూవెన్?
కనీసం అసలు అంటే ఏమంటారు అంటే అదేదో సామెతలాగా ఉంది వ్యవహారం అంతా కూడా. ఓకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఇది కానివ్వండి, లేకపోతే కాళేశ్వరంలో విచారణ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేటీఆర్ గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారు కానివ్వండి, మిగతా నాయకులను వాళ్ళను ఉద్దేశపూర్వకంగా మల్లపరిచే ప్రయత్నం తప్పితే దీంట్లో వాస్తవాలు ఏమనేది అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని గ్రహించినారు. ఓకే అది అర్థం చేసుకోవాలి. ఓకే 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 థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు, దిలీపాచారి గారు. మొత్తానికి మండే రోజైతే కేటీఆర్ తను అటెండ్ అవుతానని ప్రకటించారు. ఒకటి ఆయన చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడులు ఫార్ములా 1తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తాయన్న ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేసును తాను ఎంకరేజ్ చేశాను. దీనిలో ఎక్కడ కూడా కరప్షన్ యాంగిల్ లేనప్పుడు అనవసరంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆల్రెడీ కోర్టు ఈ పిటిషన్ క్వాష్ చేయమంటే చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాల్సిందే. దీనిలో ప్రొసీజరల్ ల్యాబ్సే కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉందని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. చూద్దాం, మండే అయితే కేటీఆర్ యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్గా విచారణకు అయితే తాను హాజరవుతానని చెప్తున్నారు. సో మండే రోజు కూడా మేము జీ తెలుగు న్యూస్లో మినిట్ టు మినిట్ కవరేజ్ కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించి